తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి వెన్నెముకగా అధినాయకుల అడుగు జాడల్లో రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశాలు అందించిన యుగ పురుషుడు యనమల రామకృష్ణుడు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై మనమందరము ఒకటై ఈ నెల 10వ తేదీన 4 గంటలకు సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగే 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై జరిగే సభకు రాష్ట్ర నలుమూలల నుండి ముఖ్య నేతలు వస్తున్నారు. తుని నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని తుని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యువనేత యనమల రాజేష్, సీనియర్ నాయకులు చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, కుచ్చర్లపాటి రూప, తుని నియోజకవర్గంలో ముఖ్య నేతలు అంతా ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ రోజున గౌరవనీయులు పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తి, మన నియోజకవర్గంలో 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా, రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుర్తింపున్నటి వ్యక్తిగా యనమల రామకృష్ణ గారి యొక్క 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని 10వ తారీఖున 4 గంటలకి ఈ సాయి వేదిక ప్రాంగణంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వారి అభిమానులు, పట్టణ ప్రముఖులు, జిల్లా నాయకులు అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం సంస్కరించుకోవాలా. అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలంటే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఇక్కడ పెట్టుకోవడం, దీని ద్వారా మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, మిత్రులు, వ్యాపార వర్గాలు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరూ కూడా సంస్కరించుకున్నట్లయితే, సత్కరించుకున్నట్లయితే ఆ గౌరవం మన అందరికీ దక్కుతున్న ఉద్దేశంతో ఈ రోజున ఈ పత్రికాముఖంగా కూడా మనందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. రామకృష్ణ గారు 82వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం, ఆ తదుపరి 83 ఎన్నికల్లో మరి మన తుని నియోజకవర్గంలో ప్రప్రథమంగా శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన తర్వాత 6 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా వారు ఎన్నుకోవడం కూడా జరిగింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మరి వారు, నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల పోటీ చేసుకోవడం కూడా జరిగింది. పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం ఎన్నికలకే వరకే పరిమితం, కానీ ఎన్నికలైన తర్వాత సమిష్టిగా వారు, మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి, స్నేహపూర్వక వాతావరణంలో గతంలో ఇక్కడ రాజకీయాలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉండేవి. రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్టయితే ఆయన ఎప్పుడు కూడా ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారిని ఆప్యాయతగా పలకరించడం, ఒక మంచి మనసుతోటి ఏ పార్టీ కానీ, ఏ ప్రతిపక్షం కానీ ఎవరిని కూడా విమర్శించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి, తుని అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి అనే ఉద్దేశంతో వారు పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే పురపాలక శాఖ మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభాధిపతిగా, పిఎస్సి చైర్మన్గా అనేకమైన పదవులు, దాంతోపాటు ఎమ్మెల్సీగా 2 పర్యాయాలు ఎన్నెండు సేవలు గొప్ప వ్యక్తి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, నా కూటమి నాయకులకు, కూటమి శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ నమస్కారం.
గర్వంగా చెప్పాలి అంటే రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక రాజకీయ దురంధరుడు అయిన యనమల రామకృష్ణ గారి నియోజకవర్గంలో ఉన్నామనడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అతని రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలి అంటే ఆయన అనేకమైన పదవులు చేశారు, అది అందరికీ మనకి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలి అంటే క్రమశిక్షణ. ఇప్పటికీ కూడా ఆయన ఎంత క్రమశిక్షణగా వ్యవహరిస్తారో, ఏదైనా ఎంత పర్టికులర్గా ఆలోచిస్తారో, ఏదైనా ఒక సమస్య వచ్చినా లేకపోతే ఒక వ్యవహారం చేయాలన్నా ఏదైనా కానీ చాలా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా చేస్తారు. మాకు కూటమి తరఫున ఆయన మాకు ఎంత భరోసా ఇస్తున్నారో, ఎలా రాజకీయంలో ముందరికి వెళ్ళాలో, ఎలాగా మా డౌట్స్ కానీ ఏవైనా సలహాలు కానీ ఆయన చాలా క్లియర్గా టైం తీసుకుని మరి మాట్లాడతారు. ఆయన గురించి చెప్పాలి అంటే రాష్ట్రంలో ఆయన ఓపెన్ బుక్. ఆయన చెప్పాలి అంటే ప్రతి ఒక్కడికి, చంటి పిల్లోడి దగ్గర నుంచి ముసలివాడి దాకా కూడా ఆయన గురించి తెలుసున్నదే. నా వయసు ఆయన ప్రస్థానం గురించి చెప్పడానికి సరిపోదు. అందుకని ఆయన ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం గురించి మిగతా వారు మాట్లాడతారు. ఆయనకి చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ 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 యనమల రామకృష్ణ గారు 1982-83లో మరి పార్టీ ఆవిర్భావం దినోత్సవంక మంచి ఇదిగా ఆయన వచ్చారు. కాటనందూరు మండలంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చారు, కానీ అది ఎవరెవరో తెలిసేది కాదు. అలాంటి వ్యక్తి ఇలా రాష్ట్రానికి, దేశానికి మంచి ఉన్న స్థాయిలో వెళ్ళి అందరికీ కూడా ఈయనంటే నాయకుడన్న ఇది అందరికీ తెలిసింది. అలాగే ఈ నియోజకవర్గం, తుని నియోజకవర్గం కూడా మంచి అభివృద్ధి పదవిలో దూసుకెళ్ళేలా చేశారు. ఆయనకు చేయనంటే పదవి అంతే లేదు. ఎవరు వచ్చినా సరే భుజం మీద చేయొచ్చు, నేనున్నాను, నీకున్నాను అని ముందుకెళ్ళి తీసుకెళ్లే నాయకుడు, ఏకైక నాయకుడు యనమల రామకృష్ణ గారు. అలాగే రేపు 10వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ కూడా వచ్చి ఈ పార్టీని మంచి విజయ పదంలో నడిపి, అలాగే దివ్య మేడం గారిని కూడా కొన్నాళ్ళ పాటు మళ్ళీ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చూడాలని ఆశతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.